ఇస్తున్న నా దేవుడి కోసం నేను బ్రతకాలి అని 84 సంవత్సరాలు తను నిరీక్షణ కలిగి రాత్రింబగళ్ళు పట్టుదల కలిగి ఉపవాస ప్రార్థన చేస్తుందంటే ఎంత గొప్ప నిరీక్షణ అండి. మనం చూస్తూ ఉంటాం మన యొక్క జీవితంలో, మనం అనుదిన జీవితంలో ఒక కొలత అనేది ఉంటుంది. పాలు కావాలన్నా ఇన్ని లీటర్స్ కావాలి, ఒక బట్టల్ని కొలవాలన్నా ఇన్ని సెంటీమీటర్లు, ఇంత కొలత అని మనం కొలుచుకుంటాం. మన ఆత్మీయ జీవితంలో మనల్ని ఒక కొలత కొలిచినప్పుడు ఏ విధంగా మనం కొలుచుకుంటాము అంటే, ఒక కొలత అనేది ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు నేను దేవుడిని ఏ స్థితిలో ఉన్నా ఎంతగా నువ్వు నేను ప్రేమిస్తున్నావో అటువంటి కొలతను బట్టి నీ యొక్క ఆత్మీయ స్థితి ఉంటుందండి. ఒక నిరీక్షణ లేని, ఒక ఆధారం లేని, ఒక సహాయం లేని అటువంటి స్థితిలో కూడా నువ్వు ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుడి యందు నమ్మిక ఉంచావా, తప్పకుండా దేవుడు నీకు సాయం చేస్తాడండి.